ప్రశాంతంగా ఉన్నామంటే అక్కడ వాళ్ళు పోరాడటాన్ని బట్టే. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. మన దేశ రక్షణ కొరకు ప్రార్థన చేయండి, మన సైనికుల కొరకు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. అగ్ని కలిగిన ఇంటికి వెళ్తావా? నిత్య సంతోషము సమాధానము అనుగ్రహించే ఇంటికి వెళ్తావా? ఏ ఇల్లు మంచిది? ఏం చెప్పడం లేదు, ఎందుకు లేక ముగిస్తా పోండి, మీ ఇంటికి వెళ్ళిపోండి. ఒక అద్దె ఇల్లు తీసుకున్నామంటే అన్ని చూసుకుంటాం. బాత్రూమ్ బాగుందా, బెడ్రూమ్ బాగుందా, హాల్ బాగుందా, టీవీ పెట్టుకోవడానికి అసలు స్థలం ఉందా, అన్ని పర్యవేక్షణ చేస్తాం అండి. మరి ఈ లోకము వదిలితే, ఈ ఇల్లుందే, ఈ దేహం అనే గుడారం, దీన్ని వదిలితే